ఈ యొక్క స్త్రీకి దేవుడు అంటే అధికమైన భక్తి కనపరుస్తా ఉంది. ఇక్కడ యాజకుడికి మర్యాద ఎలాగొచ్చింది? ఎలీషా గారికి మర్యాద ఎలాగొచ్చింది చెప్పండి. ఇక్కడ చదివిన వాక్యంలో ఎలీషా గారికి మర్యాద ఏ విధంగా వచ్చింది? దేవుని యొక్క కృపను బట్టి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎలీషా గారికి దేవుని యొక్క కృపను బట్టి మహిమ వచ్చింది. ఆ మహిమలో ఎవరు పాల్పంచుకున్నారు? ఆ శూన్యమిరాలు. దేవుని స్తోత్రం. ఈ రోజు మనము దేవుని మహిమలో పాలు పొందించుకునే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది దేవునికి మహిమలో పాలు పంచుకునే బిడ్డలుగా ఉన్నారు? ఈరోజు లోక సంబంధమైన కార్యక్రమంలో అయితే వాళ్ళు తొలగిపోయినా మనం పరిగెడతా ఉంటాం. కానీ దేవుని యొక్క మహిమలో మనం పాలు పొందించుకునే బిడ్డగా మారాలి. ఒక స్త్రీ తన అవసరతను బట్టి వాళ్ళకి అవకాశం, వాళ్ళకి సహాయం చేయలేదు. కానీ దైవ సేవకుడు దేవునికి మహిమతో నింపబడిన వారిని ఆ ఇంట్లో క్షేమం గ్రహించి